welcome to 5G News. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం ఎస్సీ హాస్టల్లో విషాదం చోటు చేసుకుంది. 7వ తరగతి చదువుతున్న మెల్లం శ్యామ్ అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న శ్యామ్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే హాస్టల్ నిర్వాహకులే శ్యామ్ మృతికి బాధ్యత వహించాలంటూ బంధువులు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతి మిస్టరీని ఛేదించాల్సి ఉంది. సస్పెండ్ చేయాలి వార్డెన్ రవిని వెంటనే. సస్పెండ్ చేయాలి వార్డెన్ రవిని వెంటనే. విచారణ జరపాలి శ్యామ్ మృతిపై వెంటనే. విచారణ జరపాలి శ్యామ్ మృతిపై వెంటనే. ఇప్పుడే ఫోన్ వచ్చింది. ఏమైంది ఏం సంగతి కూడా మాకు చెప్పలేదు. ఇప్పుడే మా చెల్ల కొడుకు చెప్పిండు ఫోన్ చేసి. మేము అందరం ఊరికి వచ్చినాం హాస్పిటల్కి. ఇక మాకేమనేది తెలియదు. ఇప్పుడు మేము ఆ పిల్లగాని తీసుకుపోయి ఆడే నుంచి తీసుకుపోవాలని చూస్తున్నాం. హాస్టల్లో ఇంతమంది పిల్లలు ఉంటూ మా పిల్లగానికి అయింది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా లేరు. మొన్నటిదాకా మా అమ్మనే సాధింది. మా అమ్మనే పెట్టింది. మా అమ్మ కూడా మొన్ననే కాలం చేసింది. ఇప్పుడు మేమే ఉన్నాం. మాకు అంతంత మాత్రం అని ఇద్దరు అక్కజల్లలో హాస్టల్లో వేసినాం. హాస్టల్లో మంచిగా ఉంటాడేమో అనుకున్నాం సార్. మా పిల్లగాని ఇట్లా అవుతాడని అనుకోలేదు. ఇంతమంది పిల్లగానికి అయింది, మా పిల్లగానికి అయింది. ఇక ఏదైనా మీరే న్యాయం చేయాలి ఆ పిల్లగానికి. కాల్ చేశారు సార్. తమ్మునికి బాగా సీరియస్ హాస్పిటల్కి రాన్నారు. హాస్పిటల్కి వచ్చి చూస్తే బాడీని తరలిస్తుంటే చనిపోయిందని తెలిసింది. ఎర్లీ మార్నింగ్ చనిపోయింది. సీరియస్ ఉందని చెప్పారు. సీరియస్ ఉంటే మరి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోవాలి కదా. తీసుకోకుండా గవర్నమెంట్ తీసుకుని చనిపోయింది. చనిపోవడం ఎట్లా చనిపోయిందో చెప్పట్లేదు. చెప్తే ఏదైనా తెలుస్తుంది, తెలియలే. రాత్రి నైట్ చనిపోయినా, నైట్ ఎట్లా చనిపోతాడు, ఏదైనా పాము గడిచిందా, పురుగు గడిచిందా ఏం చెప్పాడు. అంటే ఆదివారం నాడు నేను స్కూల్కి వెళ్ళాను. హాస్టల్లో కలిసినప్పుడు ఎవరు లేరు, వార్డెన్ లేరు, ఎవరు లేరు. కలిసిన తమ్ముడిని చూసిన, వచ్చిన తమ్ముడు బాగున్నావు అంటే బాగున్నాడు. తిన్నాయని తీసుకుపోయి ఇచ్చేసి వచ్చిన సోమవారం నాడు ఫోన్ చేసాడు, మాట్లాడిండు. సరే ఓకే మాట్లాడిన తమ్ముడు బాగున్నాడు, అమ్మతో మాట్లాడింది, మాతో మాట్లాడింది బాగుంది. మంగళవారం నాడు ఫోన్ చేయలేదు. చేయకపోయేసరికి సర్లే చదువుకుంటున్నాడేమో, కొద్దిగా స్టడీ అవర్లో కూర్చొని అది ఏమో అనుకున్నాను. సర్లే అన్న. బుధవారం నాడు పొద్దున్నే తీసుకొచ్చి చనిపోయినసరికి ఏం అర్థం కావట్లేదు. ఎట్లా చనిపోయిందో చెప్పట్లేదు. ఒకవేళ ఇట్లా అడుగుకుంటున్నారు, అదే అర్థం కావట్లేదు. ఎట్లా చనిపోయిందో కూడా అర్థం. హాస్టల్లో ఏం జరిగిందో తినకపోవడం వల్ల ఏమన్నా జరిగిందా, ఏమన్నా పాము గడిచిందా ఏం అర్థం కావట్లేదు. టాయిలెట్ పోయి నిద్రలో పోయి టాయిలెట్ పోసి వచ్చిందంట. పండుకున్నాడు చనిపోయాడు. అట్లా ఎట్లా చనిపోతాడు? పండుకున్నాడు. ఏదైనా ఉంటేనే కదా చనిపోయేది.